సార్ ఎన్ని రోజులల్లో సెలెక్ట్ చేసిరి 8 కౌస్ ఉన్నాయి కదా? వన్ డేలోనే సెలెక్ట్ అయిందా? ఓకే. ఇంకొకటి సార్, ఎన్ని ఆవులు చూపెట్టారో, ఏ ప్రైస్ నుంచి స్టార్టింగ్ అక్కడ ఉన్నాయి, జర్నీ ఏ విధంగా ఉన్నది? జర్నీ బాగానే ఉంది. ప్రైజెస్ వచ్చి 1 lakh నుంచి తీసుకున్నాను. 1 lakh నుంచి. ఓకే, 1 lakh యావరేజ్లో పడ్డాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళదేనా? వాళ్ళదే ట్రాన్స్పోర్ట్, మొత్తం వాళ్ళదే. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము హిందూపూర్ దగ్గరలో మనకు బెంగళూరు మధ్యలో ఉన్నాము. బెంగళూరు ఇక్కడ నుంచి హిందూపూర్కి రెండింటికి బార్డర్లో ఉన్నాము. ఇది మనకు ఆంధ్ర బార్డర్ కూడా వస్తుంది, కర్ణాటక బార్డర్ కూడా వస్తుంది. అడుగుదాం అన్న గారికి ఎక్కడ అడ్రస్ ఏంది అనేది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మీ పేరు, ఈ ఫామ్ పేరు, దాని గురించి? పేరు నీల్కంఠని. ఓకే. ఫామ్ పేరు ఇంకా నేనేం పెట్టలేదు, జస్ట్ ఫార్మింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను, అంతే. ఓకే సార్, ఇక్కడ మీరు ముందు కొత్తగా స్టార్ట్ చేసారు కదా, ఇది కొత్తగా. ఈ తాలూకా ఏమొస్తుంది సార్? ఇది అడ్రస్ పావుగడ తాలూకా వస్తుంది. ఓకే. పావుగడ మండల్, డిస్ట్రిక్ట్ తుమ్కూరు వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు మీరు స్టార్ట్ చేసే ముందు ఏం మనకు వృత్తి ఏం చేసేవాళ్ళు సార్? మాది అగ్రికల్చర్ బేసికలీ. ఓకే. బేసికలీ అగ్రికల్చర్ ఓన్లీ. ఐ డిడ్ అగ్రికల్చర్ చదివి ఫార్మింగ్ చేస్తామని ఫార్మింగ్ వచ్చాను. ఓకే. ఎన్ని ఎకరాలు అది ఉంది సార్? 18 acres ఉంది మొత్తం. 18 acres ఉంది. ఓకే, 18 acresలో ఫామ్ ఉంది. ఇప్పుడు ఎన్ని ఆవులు ఎలాగొన్నారు? ఈ సైవాల్ ఆవుల సైడ్ ఎందుకు వచ్చారు? ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఎక్కువ కదా బెంగళూరు సైడ్. నేను దేశీ ఆవులు తీసుకున్నామని. దేశీ ఆవులు తీసుకున్నాను అంతే. ఎన్ని ఆవులు తీసుకున్నారు? 8 తీసుకున్నాను. ఎలా తీసుకున్నారు ఇవి? గురుబాయి తీసుకున్నాను. ఓకే. మీరు వెళ్ళారు అక్కడ? నేను వెళ్ళాను, వాళ్ళు ఫామ్కి వెళ్ళి ఓకే అక్కడ చూసి వాళ్ళతో ఉండి అక్కడ పోయి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను. మీరు ఒక్కరే వెళ్ళారా? నా ఫ్రెండ్ తోటి వెళ్ళాను. మీ ఫ్రెండ్ తోటి వెళ్ళారు. సార్ ఎన్ని రోజులలో సెలెక్ట్ చేసిరి? 8 కౌస్ ఉన్నాయి. వన్ డేలోనే సెలెక్ట్ అయిందా? సెలెక్ట్ చేసి. ఓకే. ఇంకొకటి సార్, ఎన్ని ఆవులు చూపెట్టారో, ఏ ప్రైస్ నుంచి స్టార్టింగ్ అక్కడ ఉన్నాయి, జర్నీ ఏ విధంగా ఉన్నది? జర్నీ బాగానే ఉంది. ప్రైజెస్ వచ్చి 1 lakh నుంచి తీసుకున్నాను. 1 lakh నుంచి. ఓకే, 1 lakh యావరేజ్లో పడ్డాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళదేనా? వాళ్ళదే ట్రాన్స్పోర్ట్, మొత్తం వాళ్ళదే. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. ఓకే. 1.5 lakh అయింది ట్రాన్స్పోర్టేషన్కి. 8 కౌస్కి. ఓకే. మొత్తం 8 వచ్చినాయా? 10? లేదు, నా ఫ్రెండ్కి ఇంకా 2 ఉన్నాయి, సో వాళ్ళది కలిపి 10 అవుతుంది. 10 తీసుకున్నారు. 1 lakh యావరేజ్లో ఆవులు అయితే తీసుకున్నామని చెప్తున్నారు. 1.5 lakh రాజస్థాన్ నుంచి ఇక్కడ వరకు. ఓకే. ఇప్పుడు గురుబాయ్ ఉన్నారు కదా, అక్కడ ఏ విధంగా మీకు అకామిడేషన్ ఏ విధంగా ఇచ్చారు? ఏ విధంగా ఉన్నారు? అతను అకామిడేషన్ అంతా గురుబాయ్ ఇచ్చారు నాకు, ఫ్రీ. బాగుండే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. హాస్పిటాలిటీ వాజ్ రియల్లీ నైస్. ఓకే. బాగా చూసుకున్నారు. ఓకే. ఏమన్నా ఇలాగనే చాలా మంది ఫేస్బుక్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు వేసి కూడా స్కామ్లు అక్కడ చాలా స్కామ్లు జరుగుతున్నాయి. ఏం స్కామ్స్ అని లేదా, జెన్యూన్ పర్సన్. ఓకే. నేను డబ్బులు ఇచ్చాను, సో హీ హెల్ప్ మీ ఎవ్రీథింగ్ కంప్లీట్గా. నేను ముందే డబ్బులు ఇచ్చినా కూడాను అంతను ఈ షోడ్ మీ ప్రాపర్లీ. ఓకే. అంతా చూపించి వచ్చి డెలివరీ కూడా ఇచ్చారు క్లీన్గా. ఓకే. మొత్తం ఎన్ని రోజులు మిల్క్ ఎన్ని ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఎన్ని ఉన్నాయి? ప్రెగ్నెంట్ ఒకటి ఉంది. ఓకే. ఇంకా 5 వచ్చి ఇది ఉన్నాయి, డెలివరీ అయింది. అక్కడనే డెలివరీ అయినా? అక్కడే డెలివరీ అయింది. మిల్క్ చూసుకున్నారా? చూస్తాను. ఓకే. ఎన్ని టైమ్స్ చూసారు మిల్క్? 2 times చూసాను. ఒకటే 2 times చూసుకున్నారు. యాక్చువల్ అన్ని ఎన్ని రోజులు ఉన్నారు సార్ అక్కడ? 1 day ఉన్నాం అంతే. 1 dayలోనే అక్కడనే ఉన్నాం. మార్నింగ్ ఈవినింగ్ చూసుకున్నాం, నెక్స్ట్ డే నైట్ వెళ్ళాము, మార్నింగ్ చూసుకున్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళొచ్చేస్తాం. అక్కడ ఎన్ని కౌస్ ఉన్నాయి? అక్కడ 30,000 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నారు, వీడియోస్లలో చెప్పి ఆ విధంగా చెప్తున్నారు. ఓకే. మీరు చూడలే. ఓకే. ఇంకొకటి క్వాలిటీ కూడా చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా మంచి క్వాలిటీ తీసుకున్నారు. ఇది కూడా చూడండి ఇక్కడ. ఇంకొకటి సార్, మెయిన్గా ఈ ఫామ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా మీరు, ఇక్కడ పాల ప్రైస్ ఏముంది, ఎందుకు అది ఇంకా పెద్దగా నాకు ఇంకా తెలీదు. నేను బేసికలీ గీ ప్రొడక్షన్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఊరికే దీన్ని చేస్తాను. ఓకే. మళ్ళీ గురుబాయ్తోనే చెప్పాను, నాకు గీ ప్రొడక్షన్కి అంత ఎక్విప్మెంట్ అంతా సప్లై చేయమని చెప్పాను. ఓకే. సో ఈజ్ గోయింగ్ టు సప్లై మీ ఆల్ ద స్టఫ్. ఓకే. ఇంకొకటి, ఇది ఇక్కడ మీరు వ్యవసాయం కూడా చేస్తున్నారు కదా, ఈ మొత్తం 18 acres ఉందా సార్? 18. ఓకే. ఇక్కడ చెట్లకు కూడా ఇది గో వ్యవసాయం కోసం చేస్తున్నా, గో ఆధారిత వ్యవసాయం, ఆర్గానిక్ టైప్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను. ఓకే. గురుబాయ్ దగ్గర తీసుకునే వాళ్ళకు మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? అది 9% అంత భయం ఏమి ఉండదు.
Okay. He'll take care of yourself. He'll take care of you guys when you go there. ఓకే, ప్రైస్ అనేది ఏమైనా హైయెస్ట్ పడ్డదా లేకుంటే యావరేజ్ పడ్డదా? ప్రైస్ ఏమైంది అనిపించింది ఆవుల మీద? ప్రైస్ రీజనబుల్గా ఇచ్చాడు. ఓకే, క్వాలిటీ మీద ఉంటుంది అంత. క్వాలిటీ మీద డిపెండ్. ఇప్పుడు ఇక్కడ తేయడానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ అతనిదేనా? అంతా అవుతుంది. మీ ఫామ్ దగ్గర ఈడ దాకా తెచ్చి దింపే వరకు ఆయనదే ఉంది అంత. ఓకే, మొత్తం రెస్పాన్సిబిలిటీతో దింపుతున్నారు చూడండి. ఆవులు మొత్తం వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురుబాయ్ నెంబర్ ఉంటుంది. మీరు రాజస్థాన్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. డైరెక్ట్ 10 ఆవులు ఉంటేనే వెళ్ళండి. 8-10 కౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఏమైనా ఇబ్బందులు అయినాయి ఆ ట్రాన్స్పోర్టేషన్లో? ఆవులకి ఏమైనా దెబ్బలు తాకడం అలాంటివి? ఒక ఆవుకి కొద్దిగా ప్రాబ్లం అయింది. రెస్ట్ ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. ఓకే, ఈ గురుబాయ్ ఎప్పుడు వచ్చారు ఇక్కడ? నిన్న మార్నింగే వచ్చారు. ఓకే, ఆవుల తోటే వచ్చారు. ఓకే, వచ్చి అన్నీ ఇది చేపించేసి, అంటే స్ట్రెస్లో ఉంటాయి కదా ఆవులో, ట్రావెలింగ్ స్ట్రెస్, దానికి అంతా క్లీన్గా క్లమ్టైజ్ చేసి ఉండే వరకు ఉంటాడు అంటున్నాడు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఈజ్ గోయింగ్ టు మొత్తం సెట్ చేసి వెళ్తా అంటారు. సెట్ చేసి వెళ్తాడు. ఓకే, ఏదైతే ఆవుకి దెబ్బలు తాకినా సెట్ అయిపోయింది అది? అది ఇంకా ఒక టైం పడుతుంది, కొద్దిగా కొంచెం టైం పడుతుంది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ట్రాన్స్పోర్ట్లో కొంచెం అక్కడిక్కడ కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ దట్స్ సివియర్ అయితే ఏం కాలేదు. ఏమి లేదు. ఓకే, సివియర్ అయితే ఏం లేదని చెప్తున్నారు. ఆల్రెడీ అగ్రికల్చర్లో మంచి అవగాహన ఉంది సార్కి. ఇక్కడ మనకు దానిమ్మ తోటలు ఉన్నాయి, ఇంకా పెద్దగా చేస్తున్నారు. అలాగనే ఆవులలో కూడా దిగడం జరుగుతుంది. దాని మజ్జిగ దానికి మనకు గో ఆధారిత వ్యవసాయం లెక్క వెళ్ళడం జరుగుతుంది. అలాగనే నెయ్యి కూడా అమ్ముతామని చెప్తున్నారు. ఇక్కడ లోకల్లో బెంగళూరు కూడా దగ్గర ఉంది కాబట్టి హిందూపూర్ కూడా అందులో అమ్మడానికి రెడీ అవుతున్నారు. ఫామ్ కూడా మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.